వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ అఫీషియల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చట్నీ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చూడండి, టొమాటోస్ చిల్లీస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో చూడండి లైట్గా మనం చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు కూడా లైట్గా వేసేసుకొని కొంచెం జీలకర్ర, అంటే మనం తాలింపుకి మళ్ళీ ఆయిల్ ఖర్చు పెట్టకుండా లైట్గా చింతపండు అన్నీ మనం ఏదైతే చట్నీలో వేసుకుంటామో అన్నీ దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా సాల్ట్ వేసేసి మంచిగా దీన్ని స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చాలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దీని కాంబినేషన్ మనం చూద్దాం. మనం దీనిలోకి పచ్చడిలో నంచుకోవడానికి క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, ఈ క్యాలీఫ్లవర్లో కొంచెం సాల్ట్, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసరికి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం ఇవన్నీ వేసుకొని మనకి హెల్తీగా తినాలి కాబట్టి మనం కొంచెం గోధుమ పిండి అలా పైన జల్లుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్ని నీట్గా కట్ చేసుకొని ఈ కాడలన్నీ పక్కా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ ఒక్కటే పెట్టుకొని ఇలాంటి కెటిల్లో, బ్యాచిలర్స్ కోసం నేను చెప్తున్నా, అలాంటి కెటిల్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి చక్కగా కుక్ చేసుకోండి. ఫస్ట్ కుక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ నెక్స్ట్ చెప్పాను కదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనకి ఇది ఉంది కదా, ఇది మనం దీనిలో ఆయిల్ అంతా సపరేట్ చేసుకొని నీట్గా దీనిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తరువాత మనం ఇది చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ది, ఇది కొంచెంగా దీనిలో వేసుకొని ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి ఇండక్షన్ స్టవ్ 700లో ఉంది, మనం ఈజీగా 200 ఇంతలో పెట్టుకోవాలి. ఇది మనకి లాస్ట్. ఓకేనా? మనం అది చక్కగా పెట్టుకోవాలి, కొంచెం వేసుకొని వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ దీన్ని మనం రుబ్బుకుందాం. నీట్గా ఆయిల్లో వేసుకొని దీన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలామంది పకోడీలాగా డీప్ ఫ్రై చేస్తారు, అలా అస్సలు చేయొద్దు. క్రిస్పీగా చేసుకుందాం, సరేనా? ఆయిల్ మనకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మంచిగా ఇది తినొచ్చు అన్నమాట. తినడానికి కూడా బాగుంటుంది, అన్ని మసాలాలు పట్టారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇది తీసుకున్నాం కదా, దీన్ని మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇట్లా అస్సలు రోట్లో రుబ్బకండి, రోట్లో రుబ్బితే సగం రోడ్లకే పట్టేస్తుంది పచ్చడి. చక్కగా ఎలాగో మనకి నలిగిపోయింది కదా, చక్కగా టమాటాలో నుంచి వచ్చిన వాటర్తోనే సగం నలిగిపోయింది ఇది. దీన్ని మంచిగా మనం పప్పు గుత్తి పెట్టి స్మాష్ చేసుకోవాలి చక్కగా. దీనిలో మనం చక్కగా కరివేపాకు, కొత్తిమీర అన్నీ నీట్గా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా? కరివేపాకు, కొత్తిమీర అన్నీ నీట్గా వేసేసుకోండి. చూడండి, కరివేపాకు, కొత్తిమీర నీట్గా వేయించుకుందాం నీట్గా ఎక్కువసేపు. ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మంచిగానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ పచ్చడి రుబ్బుకుందాం. హలో గాయ్స్, చూడండి మన క్యాలీఫ్లవర్ ఫ్రై అయిపోయింది. వేడివేడిగా అన్నం, వేడివేడి క్యాలీఫ్లవర్ ఫ్రై. నెక్స్ట్ మనం స్పెషల్ ఏంటి, టమాటా చట్నీ. మనం మంచిగా రుబ్బుకున్నాం కదా టమాటా చట్నీ, ఈ టమాటా చట్నీ అన్నమాట. టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. సూపర్ టమాటా చట్నీ. మీరు కూడా వచ్చేయండి, తినేద్దాం. బాయ్ బాయ్.